బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. బ్రాహ్మణుల కోసం గన్నవరం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. గన్నవరం గాయత్రి అమ్మవారి దేవస్థానంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ హాజరయ్యారు. ఆలయ మర్యాదలు, బ్యాండు మేళాల నడుమ ఆయనకు ఆలయ కమిటీ అధ్యక్షులు కేవీఆర్ కిషోర్తో కలిసి కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరిక మేరకు 100% నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. అపర కర్మల నిర్వహణకు సరైన వసతులు లేక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అపర కర్మల భవనం నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అర్చకులు బ్రాహ్మణుల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలియజేశారు. అర్చకుల సమస్యలపై అసెంబ్లీలోనూ ప్రస్తావించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి లేఖ రాశామని అన్నారు. త్వరలో ఎండోమెంట్స్ శాఖలో నియామకాలు జరిగే అవకాశం ఉందని, డిఎస్సి తరహాలో ఎండోమెంట్స్లోనూ ఉద్యోగ నియామకాలు జరగనున్నాయన్నారు. అన్ని ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆధ్వర్యంలో గన్నవరంలో మరి పెద్ద ఎత్తున గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారి నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున మరి కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ద్వారా 25,75,000 రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సభ్యత్వాలు తీసుకున్న వారికి 75 మందికి బాండ్లు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా గన్నవరంలో కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయమని వాళ్ళు నన్ను కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారి దృష్టికి, చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. మరి ఆ పని ఎమ్మటే చేసి పెడతానని చైర్మన్ గారు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి సభాముఖంగా కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ కృష్ణా జిల్లా బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి గన్నవరం నియోజకవర్గంలో బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అండగా ఉండి వీరి సమస్యలు పరిష్కరిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక కోరిక కూడా కోరారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన 260 గజాలు స్థలం ఉందండి ఇక్కడ, అది కనిస్తే కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి 100% కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. దాంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థలం ఉంటుంది. బ్రాహ్మణ కార్పొరేషను అదేవిధంగా గన్నవరం బ్రాహ్మణ పరిషత్ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాయి. అదేవిధంగా కిషోర్ గారిని ఇంకొక కోరిక కూడా నేను కోరాను, ఎక్కడైనా ఒక స్థలం సెలెక్ట్ చేసుకోండి. ఈ నియోజకవర్గంలో కూడా అపర కర్మలు చేసుకోవటానికి ఎంతో ఇబ్బంది ఉంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ టౌన్ ఏరియా కాబట్టి ఎక్కడో అక్కడ మీరు ఒక స్థలం చూసుకుంటే అపర కర్మల బిల్డింగ్ కూడా కట్టుకుంటే బాగుంటుంది, అది అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పడం జరిగింది. నిన్న మన అర్చకులు బ్రాహ్మణుల యొక్క సమస్యల మీద కూడా ప్రభుత్వం కులవృత్తి చేయాలి, వీటి మీద కూడా మేము మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని కూడా నిన్న అసెంబ్లీలో రైజ్ చేశారు. ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వంలో పరీక్షలు జరగనటువంటి సందర్భంలో ఇవాళ టెంపుల్స్లో చాలా పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. వాటి కోసం వాళ్ళు ఉద్యోగాలు పెట్టాలంటే, ప్రమోషన్లు ఇవ్వాలంటే వీళ్ళకి కింద వాళ్ళకి రావాలి. కింద వాళ్ళు రావాలంటే పరీక్షలు పెట్టాలి. దానికి ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ గారు ఆజాద్ గారు, మన బ్రాహ్మణ కార్పొరేషన్కి ఎండీ గారు ఆయనే, ఇప్పుడు ఆయన కూడా చెప్పారు. ప్రభుత్వానికి మనం లెటర్ రాసాం, ఆగమశాస్త్ర కమిటీ వేస్తే పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు పెడితే మళ్ళా వాటిలో కూడా అన్ని గుళ్ళల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా, పూజారులు ఉద్యోగాలన్నింటినీ కూడా, పరిచారకులు, అర్చకులు ఉద్యోగాలన్నింటినీ కూడా తిరిగి రీఫిల్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకటే పెట్టుకుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం కోసం. నిన్న మీరు చూశారు ఉద్యోగాలు, మన టీచర్ ఉద్యోగాలు ఏ విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి పిలిచి మేము చేస్తున్నామో, ఇవాళ అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి, అన్ని చోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అందరికీ కూడా న్యాయం చేస్తుందని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం.